అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానామేకదంతముపాస్మహే వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం బుధం శ్రీనివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్ సంగతం పాండురంగం సుధీనాదమునియాహ్వయం దేశికార్యం గురుశ్రీత్రయం నిత్యమేతన్నమామి నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు. వక్తశ్చ శ్రోతॄణాం నిత్యమేకైకశ్లోకశ్రవణపఠనమాత్రేణ కలికల్మషాపనోదయ పఠుతరే వేదకనకకథా ప్రస్తూయతే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ సమర్పిస్తున్న వేదసారం వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగత వచనాలు తెలియచేస్తూ వేదములలోని అనేకమైనటువంటి మంత్రాల సారాన్ని మనం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా రుద్రం అనేటువంటి శబ్దానికి నిర్వచనాన్ని మనం తెలుసుకుందాం. రోదనాద్ రుద్రః అని అనేకమైనటువంటి రుద్ర శబ్దానికి అర్థాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఇందులో భాగంగా ఈ రుద్ర శబ్దం పూర్తిగా పరమేశ్వరుని యొక్క వేద పురుషుని యొక్క శిరస్సు భాగం అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. ఈ నమకం చమకం అనేటువంటి అర్థంలో ఉన్నాయి కదా, ఇవి పరమేశ్వరునికి అంకితం చేస్తూ వేద పురుషుడు మనకి ఇచ్చినాడు. ఇది కృష్ణయజుర్వేదంలో 4వ కాండలో తైత్తిరీయ సంహిత భాగములో చివరి అధ్యాయంగా మనకు చెప్పబడుతూ ఉన్నది. ఈ వేదము, వేద లక్షణము, వేద పురుషుని యొక్క విధానమంతా కూడా ఈ పరమాత్మ మనకు అందించినటువంటి గొప్పదైనటువంటి వేదములలోని భాగాలన్నీ కూడా మనకు తెలుస్తూ ఉన్నాయి. అందులో నమకము యొక్క మాహాత్మ్యము ఏ విధముగా ఉంది అనేటువంటి విషయం మనకు శంఖస్మృతి చెబుతూ ఉంది. ఈ శంఖస్మృతి, వాయుపురాణము ఇవన్నీ కూడా ఈ అభిషేక విధానము, హోమ విధానము, రుద్ర విధానాలన్నీ కూడా మనకు తెలిపినాయి. శివపురాణము, నందికేశ్వర పురాణము, లింగ పురాణము ఇవన్నీ కూడా శివతత్వాన్ని మనకు బోధిస్తూ ఉన్నాయి. అనేకమైనటువంటి పురాణాలు, ఇతిహాస గ్రంథములు, వేదములు, ఉపవేదములు, వేదశాఖములు, వేదశాఖలు ఈ విధముగా మనకు అనేకముగా తెలిపినాయి. వేదశాఖలు, శాఖోపశాఖలు కూడా అనేకముగా ఉన్నాయి. అవన్నీ కూడా పరమాత్మ ఆరాధన ఏ విధంగా చెయ్యాలి అనేటువంటి విషయాన్ని మనకు తెలుపుతూ ఋక్ శబ్దానికి, రుద్ర శబ్దానికి అర్థాన్ని మనకు వివరించినాయి. అందులో భాగంగా ఓంకారమంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. పరమాత్మ పంచముఖుడుగా ఉన్నాడు. అవి ఏ విధంగా ఉన్నాయి అంటే పూర్వముఖము అంటే తూర్పు ముఖము అని అర్థం, దక్షిణ ముఖము, పశ్చిమ ముఖము, ఉత్తర ముఖము, ఊర్ధ్వముఖము అని అర్థం. ఈ పంచముఖాలు 4 దిక్కులు, 4 వేదములు అని. పరమాత్మ సర్వవ్యాపీ మహేశ్వర, అంతటా వ్యాపించి ఉన్నాడు అని తెలియడానికి ఊర్ధ్వముఖము ఒకటి. అంటే ఊర్ధ్వలోకము నుండి కిందికి చూస్తూ ఉన్నాడు, అందరినీ వీక్షిస్తూ ఉన్నాడు. అందులోనే ఈ పరమాత్మ సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశానం అనేటువంటి వ్యవహార నామముతో అర్చింపబడుతున్నాడు. ఈ పరమాత్మ యొక్క గోత్రము యొక్క ఋషులు ఎవరు అని మనం ప్రశ్న వేసుకుంటే పరశివ శివ ఈశ్వర పరమేశ్వర మహేశ్వర పంచారుషేయ ప్రవరాన్విద పరశివ గోత్ర. పరశివ అనేటువంటి శబ్దముతో కూడుకున్నటువంటి గోత్రమే ఆ పరమాత్మ రుద్ర శబ్దాన్ని అందించినటువంటి ఆ పరమేశ్వరుని యొక్క గోత్రం. ఆయన చతుర్వేద శాఖ అధ్యాయి, 4 వేదాలకు ఆధీనుడైనటువంటి మనిషి. ఆయనే మనకు అందించినాడు. ఆ పరమాత్మ 4 ఆమ్నాయ పీఠములను కూడా మనకు అందించినాడు. ఆ విధముగా ఆ పీఠములు, పీఠానికి ఉపపీఠములు కూడా ఎన్నో ఉన్నాయి. అందులో పరమాత్మ యొక్క సేవను చేసేటువంటి వాళ్ళే, చంద్రమౌళీశ్వర అర్చన చేసేటువంటి వాళ్ళే, సాక్షాత్తు పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ఆ పరమాత్మ స్వరూపములో ఉండేటువంటి ఆ స్ఫటికలింగం ఉన్న ఆమ్నాయ పీఠాలలో అత్యున్నతంగా ఉన్నటువంటిది పుష్పగిరిలో ఉన్నది అని మనకు తెలుస్తూ ఉంది. అక్కడ ప్రతినిత్యం కూడా 3 కాలాలు అర్చన జరుగుతూ ఉంది.
ఆ రుద్రార్చన ఏ విధంగా జరుగుతోంది అంటే మనము 2 కళ్ళతో చూస్తే మనకు సరిపోదు, అక్కడికి వెళితేనే ఆ పరమాత్మ యొక్క అనుభూతిని మనం తెలుసుకోగలుగుతాం. అందులోనే ఈ నమక మహాత్మ్యం కూడా ఈ విధంగా తెలుపుతుంది. ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. ప్రణవ రూపంలో ఉండేటువంటి మహేశ్వరుణ్ణి అర్చిస్తే అది మోక్ష సాధన అవుతోంది. కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. అకార ఉకార మకార శబ్దాన్ని ఒక దగ్గరికి చేసినప్పుడు ప్రణవం ఏర్పడుతోంది. ఆ ప్రణవాన్ని జపం చేయాలి అంటే శ్వాస తీసుకున్నప్పుడు ఏ అక్షరాన్ని ఉచ్చరించాలి, శ్వాస విడిచేటప్పుడు ఏ అక్షరాన్ని ఉచ్చరించాలి అనేటువంటి విషయమంతా కూడా వేదమాత్రాకాలం మనకు తెలుపుతోంది. అందులో అకార ఉకార మకారాన్ని పరమాత్మ అయినటువంటి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి మోక్ష సాధన కోసం ప్రణవ జపాన్ని అర్చించేటువంటి విధానమంతా కూడా ఓంకారమంత సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై. మోక్షమనేటువంటి కామాన్ని అర్థించేటువంటి వాళ్ళకి ఈ ప్రణవ రూపంలో ఉండేటువంటి పరమాత్మను అర్చించాలి అని మనకు ఈ వైదిక శంఖ స్మృతి మనకు తెలుపుతోంది. నమస్తే దేవదేవేశ నమస్తే పరమేశ్వర నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమః. నకారము అనేటువంటి శబ్దం మనకు శివపంచాక్షరంలో ప్రారంభ శబ్దం నకారం. ఈ నకారాన్ని అర్చించడం వల్ల ఏమవుతోంది అని అంటే నమస్తే దేవదేవేశ నమస్తే పరమేశ్వర నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమః. వృషభారూఢుడైనటువంటి పరమాత్మ నకారముతో కూడి ఉన్నటువంటి శబ్దాన్ని మనకు సంకేతముగా ఇస్తూ ఉన్నాడు. వృషభారూఢుడు అంటే పరమాత్మ సంచరించేటువంటి వాడు అని అర్థం. అంటే ప్రతి దగ్గరికి సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ అన్ని దగ్గరలకు కూడా వచ్చేటువంటి విధానం ఏ విధంగా వస్తున్నాడు అంటే నందీశ్వరుడి పైన కూర్చొని ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆ విధంగా మనల్ని అందరినీ కూడా చూస్తూ ఉన్నాడు. నకార ఈశ్వరుడు, నగరేశ్వరుడు అనేటువంటి శబ్దం కూడా దీనికి అర్థం వస్తోంది. మహాదేవం మహాత్మానం మహాపాతక నాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః. ఘోరాతి ఘోరమైనటువంటి పాపములు కొన్ని ఉన్నాయి, అవి తొలగించేటువంటి శక్తి ఎవరికైనా ఉన్నదా అని అంటే పరమాత్మ అయినటువంటి పరమశివుడికే ఉంది. బాలస్థావత్ క్రీడాసక్తః తరుణస్థావత్ తరుణీసక్తః వృద్ధస్థావత్ చింతాసక్తః అని భజగోవింద స్తోత్రం చెప్తోంది. బాలస్థావత్ క్రీడాసక్తః, బాల్యంలో క్రీడల యందు ఆసక్తి. తరుణస్థావత్ తరుణీసక్తః, యవ్వనంలో యవ్వనాసక్తి. వృద్ధస్థావత్ చింతాసక్తః, వృద్ధులకు చింత ఉంటుంది. అంటే ఇంతకాలం అయిపోయింది, బాల్యంలో మేము క్రీడలు ఆడాము, యవ్వనంలో చేసేటువంటి పనులు చేసినాము, కానీ పరమాత్మను మేము ధ్యానించలేదు. కావున పరమాత్మ ధ్యానం ఎల్లవేళలా అవసరమే. గమాగమస్థం గగనాదిశూన్యం చిద్రూపదీపం తిమిరాపహారం పశ్యామితే సర్వజనాంతరస్థం నమామి హంసం పరమాత్మ రూపం. హంస అనేటువంటి రూపం పరమాత్మ రూపం. అది ఏ విధంగా ఉంటుంది అంటే పాలను నీళ్లను ఒక దగ్గరికి వేస్తే నీళ్లను వేరు చేసి పాలను మాత్రమే స్వీకరిస్తోంది, అది హంసస్వరూపం. కాబట్టి పరమాత్మ హంసస్వరూపం. నీ దగ్గర ఉండేటువంటి మంచి మొత్తం కూడా పరమాత్మ స్వరూపమే, నీ దగ్గర ఉండేటువంటి చెడు మొత్తం కూడా అసుర స్వభావం. కావున పరమాత్మ స్వరూపాన్ని నీవు వృద్ధి చేసుకోవాలి. వృద్ధి చేసుకోవాలి అంటే ఆ మహాదేవుణ్ణి అర్చించాలి. ఆ అర్చించాలి అంటే ఏ విధంగా అర్చన చేయాలి అనేటువంటి విషయం మనకు నమ్మకం చెప్తోంది. మహాదేవం మహాత్మానం మహాపాతక నాశనం. మహాపాతకాలు అనేకముగా ఉన్నాయి. ఆ పాతకాలను చేసినటువంటి వాడు మహాపాతకుడు అవుతున్నాడు. ఆ మహాపాతకాన్ని కూడా నశింపజేయగలిగేటువంటి శక్తి కేవలం రుద్రుడికి మాత్రమే ఉంది. మహాదేవం మహాపాతక నాశనం మహాపాప హరం వందే. ఆ పాపాన్ని హరించేటువంటి వాడు ఎవరు అంటే రుద్రుడు. మహాపాప హరం వందే మకారాయ నమో నమః. ఇక్కడికి నమః అనేటువంటి శబ్దానికి అర్థం కేవలం ఈ శివపంచాక్షరీ మంత్రమే ఎందుకు మనం ఉచ్చారణ చెయ్యాలి అని అంటే దాన్ని ఆరోహణావరోహణ క్రమంలో చేసేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ విధముగా కాకుండా వేదాల్లో శిరస్సు యజుర్వేదం ఎందుకయింది అంటే నమః శివాయ అనేటువంటి మంత్రం కేవలం ఈ యజుర్వేదంలోనే వచ్చింది, ఇంకా ఏ వేదంలో కూడా రాలేదు. అందువలన యజుర్వేదం శిరస్సు అయింది అని పెద్దల వచనం. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారకం శివమేకం పరం వందే శికారాయ నమో నమః.
శాంతస్వరూపము అంటే పరమాత్మ ఏ విధంగా ఉన్నాడు శివుడు అంటే శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారకం. లోకాన్ని అనుగ్రహించేటువంటి వాడు శివుడు. లోకాన్ని అనుగ్రహించేటువంటి శివుడు ప్రసన్నవదనంతో ఉన్నాడు అంటే చక్కగా పద్మాసనాసీనుడై ఉన్నాడు. శివం శాంతం జగన్నాథం లోక అనుగ్రహకారకం శివమేకం పరం వందే శికారాయ నమో నమః. శకారానికి ఇకారంతో కూర్చున్నటువంటి ఈ పరమాత్మ ఈ లోకానుగ్రహాన్ని మొత్తం కూడా చేస్తూ ఉన్నాడు. ఈ విధముగా శికార స్వరూపమైనటువంటి పరమాత్మ పశ్చిమముఖుడై ఉన్నాడు. వామదేవాత్మకమైనటువంటి స్వరూపాన్ని మనకు ఇస్తూ ఉన్నాడు. ఈ వామదేవాత్మకమైనటువంటి పరమాత్మ పూర్తిగా కూడా మనల్ని అనుగ్రహించడానికే ఉన్నాడు. ఈ విధముగా శికార లక్షణం మనకు తెలుపుతూ ఉంది. వాహనం వృషభోజస్య వాసుకి కంఠభూషణం వామే శక్తిధరం వందే వకారాయ నమో నమః. ఉత్తర దిగ్భాగంలో ఉండేటువంటి తత్పురుష స్వరూపము చేత మనకు అందిస్తూ ఉన్నాడు. ఏ విధముగా? వాహనం వృషభోజస్య వాసుకి కంఠభూషణం. పరమాత్మ అయినటువంటి రుద్రుడు కంఠమునందు వాసుకి అనేటువంటి పామును ధరించి ఉన్నాడు. ఆ పామును ధరించి మనకు ఆశీర్వానుగ్రహాలు ఇస్తున్నాడు. ఏ విధంగా? వాహనం వృషభోజస్య. వృషభ వాహనం ముందుగా ఉంది పరమాత్మకి. ఆ పరమాత్మ యొక్క వాహనంతో కూడి మనకు అనుగ్రహాన్ని ఇస్తున్నాడు. వాహనం వృషభోజస్య వాసుకి కంఠభూషణం వామే శక్తి ధరం వందే. వామే అంటే ఉత్తర భాగం, అంటే ఆ పరమాత్మ అయినటువంటి శివుడికి ఎడమ భాగంలో శక్తి ఉంది. శక్తి అనగా అమ్మవారు. వామే శక్తి ధరం వందే. శక్తిని ధరించినటువంటి, శక్తి అనేటువంటి ఆయుధాన్ని ధరించినటువంటి పరమాత్మ మనకు అనుగ్రహాన్ని ఇస్తున్నాడు. వామే శక్తి ధరం వందే వకారాయ నమో నమః అని ఈ విధముగా నమశివాయ శివాయ నమః అనేటువంటి శబ్దములో ఒక్కొక్క అక్షరానికి ఉండేటువంటి పరమాత్మ ధ్యాన శ్లోకం మనకు వేదమిళితమైనటువంటి వేదసారాన్ని ఈ విధంగా తెలియచేస్తూ ఉంది. యత్ర కుత్ర స్థితం దేవం సర్వవ్యాపినమీశ్వరం యల్లింగం పూజయే నిత్యం యకారాయ నమో నమః. ఆయా ప్రాంతములో సర్వవ్యాపి అయినటువంటి మహేశ్వరుడు అంతటా వ్యాపించి ఉన్నాడు. అది ఏ విధముగా? మనము శ్వాస తీసుకున్నప్పుడు శబ్దం సహ సో అనేటువంటి శబ్దం వస్తుంది. శ్వాస తీసుకున్నప్పుడు సో అనేటువంటి శబ్దం వస్తుంది. విడిచినప్పుడు హం అనేటువంటి శబ్దం వస్తుంది. సోహం హంసః హంస హంసః పరమహంసస్సోహం హంసస్సోహం హంసః హంస హంసేతి యో బ్రూయాత్ హంసో నామ సదాశివః. హంస అనేటువంటి శబ్దాన్ని మనం చెప్పుకుందాం ముందుగా. అనగా మంచిని చెడుని వేరు చేసేటువంటి శక్తి ఈ హంసకే ఉంది అన్నప్పుడు మనిషి తీసుకునేటువంటి గాలి సో అనేటువంటి శబ్దము ద్వారా గాలిని పీలుస్తూ ఉన్నాడు. హం అనేటువంటి శబ్దము ద్వారా గాలిని విడిచిపెడుతూ ఉన్నాడు. ఈ గాలిని విడిచిపెట్టినప్పుడు పీల్చుకున్నప్పుడు వచ్చేటువంటి శబ్దం సోహం. అలాగే పలుకుతూ ఉంటే హంసో హంసో అనేటువంటి శబ్దం వస్తుంది. అంటే పరమాత్మ సృష్టించినటువంటి మనము గాలిని పీల్చుకున్నప్పుడు వదిలేటప్పుడు కూడా హంసోనామ సదాశివః. ఈ హంస అనేటువంటి శబ్దము శివుడికి సంబంధించింది. కాబట్టి శివారాధన చేసేటువంటి మనం ఎల్లవేళలా పరమాత్మ నామ స్మరణం చేసినప్పుడు మనకు మరణమునందు కూడా ప్రళయకాలములో కూడా మనకు పరమాత్మ మనల్ని ఎలాంటి చింత లేకుండా తీసుకొని వెళ్తాడు అని అర్థం. కావున పరమాత్మ యొక్క అనుగ్రహము చేత మనము ఈ శివార్చన చేస్తూ ఉన్నాం. ఈ శివార్చనలో వాయుపురాణం ఈ విధంగా చెబుతోంది. యశ్చ రుద్రాన్ జపే నిత్యం ధ్యాయమానో మహేశ్వరం యశ్చ సాగర పర్యంతం సశైలవనకాననం నమకం చమకం చైవ పురుషసూక్తం చ నిత్యశః మహాదేవేన తత్తుల్యం తన్మే మనఃశివ సంకల్పమస్తు. ఏ మానవుడు ఏ మనిషి అయితే మహేశ్వరుని గురించి ధ్యానము చేస్తూ ఉన్నాడో, నిత్యం నమకమనేటువంటి రుద్రపారాయణాన్ని చేస్తున్నాడో, ఆ పురుషుడు సమస్త పర్వతములతోనూ వనములతోనూ సమస్త ఫలోపేతమైనటువంటి వృక్షములతోనూ సమస్త ఓషధములకు ఆనవాలమైనటువంటి ఆ పరమేశ్వరుని స్వర్ణముతోనూ సర్వముతోనూ కూడా అధిక ఫలాన్ని లభించేటువంటి
అహంకారమైనటువంటి అనేకమైనటువంటి శబ్దాలను రాహిత్యము చేసినటువంటి వాడు ఆ పరమాత్మకు దగ్గరగా అవుతాడు. నిత్యము నమక చమక పారాయణాన్ని అధ్యయనం చేసినటువంటి వాడు పరమాత్మయే అవుతున్నాడు. అది ఏ విధంగా అవుతున్నాడు అంటే, శరీరంలో ధరించేటువంటి ప్రతి అణువును కూడా పరమాత్మ నాకు ఇచ్చినాడు అనేటువంటి భావముతో ఉన్నప్పుడు నమకం చమకం చైవ పురుష సూక్తం చయద్విదు మహాదేవేన తత్తుల్యం తన్మే మనఃశివ సంకల్పమస్తు. కావున ప్రతినిత్యం శివాలయ దర్శనం లేక శివుడికి అభిషేకం చేయడం, అభిషేకం చేసినటువంటి వాళ్లకు మనం తోడ్పడడం ఏదైతే ఉందో, దీనిని పూర్తిగా పరమేశ్వరునికి దగ్గరగా ఉన్నటువంటి మనల్ని పరమాత్మ సృజించి మనలో ఉండేటువంటి అహంకార తత్వాన్ని తొలగిస్తున్నాడు అని అర్థం. హిత్వైవ కేవలం పాపం గతా శివపురం పురా అహంచ పరమేశస్య సామీప్యలబ్ధవాంస్తథా. గృహయజమానుడు ఏ విధంగానైతే గృహప్రవేశము చేసి ఇంటిలోకి వెళుతూ ఉన్నాడో, పరమాత్మను పరమేశ్వరుణ్ణి అర్చించి ఆరాధించినటువంటి వాడు కూడా పరమేశ్వర సాయుధ్యానికి పూర్తిగా ఈ గృహప్రవేశము చేసినట్టుగానే వెళుతూ ఉన్నాడు. రోగవంతుడు పాపవంతుడు జితేంద్రియుడైనటువంటి వాడు ఈ నమకాన్ని జపించినట్టయితే సమస్త రోగాలను కూడా తొలగించుకున్నటువంటి వాడు అవుతున్నాడు. కావున ఈ రుద్ర శబ్దాన్ని అధ్యయనం చేసేటువంటి వాళ్లకు మనం తోడ్పడాలి. వేద శివ శివో వేద వేదాధ్యాయీ సదాశివ తస్మాత్ సర్వ ప్రయత్నేన వేదమేవ సదా పఠేత్. వేదము శివుడు, శివుడే వేదం. వేదాన్ని అధ్యయనం చేసేటువంటి వాడు, అధ్యాపన చేసేటువంటి వాడు, అధ్యయనానికి సహకరించేటువంటి వాడు పరమాత్మ స్వరూపమైనటువంటి శివుడు అవుతున్నాడు. కావున తస్మాత్ సర్వ ప్రయత్నేన, ప్రయత్నము చేసి వేదాధ్యయనము చేసేటువంటి విద్యార్థులకు సహకారం చేయాలి. అలా చేసినటువంటి వాడు కూడా ఈ రుద్రస్వరూపుడే, కాలరుద్రస్వరూపుడే అవుతున్నాడు. కావున కాలము పూర్తిగా పరమేశ్వరుని యొక్క ఆధీనంలో ఉంది. కావున రుద్రునికి కాలుడు అనేటువంటి పేరు కూడా సంతరించుకొని ఉన్నాడు. రహస్యముగా చేసినటువంటి పాపములు రహస్యకృతానాం మహాపాతకానామపి శతరుద్రీయం ప్రాయశ్చిత్తం అని శంఖుడు చెప్పినాడు. శంఖస్మృతిలో చెప్పినాడు. ఏమని? రహస్యకృతానాం, రహస్యంగా చేసినటువంటి కొన్ని పాపాలు ఉన్నాయి, మహాపాతకాలు ఉన్నాయి. ఆ మహాపాతకాలు కూడా తొలగిపోవాలి అంటే ప్రాయశ్చిత్తముగా హేమాద్రి ప్రాయశ్చిత్తము కావచ్చు, ఇంకా ఇతర సంబంధమైనటువంటి ప్రాయశ్చిత్త ధర్మసూత్ర ధర్మశాస్త్ర గ్రంథములు కావచ్చు, మనకు పేర్కొన్నవి శతరుద్రీయము చేయమని చెప్పినారు. ఈ విధముగా శతరుద్రీయాన్ని ఆచరించినప్పుడు యస్య రుద్ర ప్రజాం పశూన్ అభిమన్యేత అని మనకు వేదస్మృతి చెప్పింది. ఎక్కడైతే రుద్రాన్ని ఆచరించినటువంటి వాళ్ళు, ఆచరణలో పెట్టినటువంటి వాళ్ళు ఉంటారో వారందరూ కూడా పరమాత్మ యొక్క సన్నిధికి చేరుతారు అని మనకు ఈ రుద్ర అధ్యాయం చెబుతూ ఉంది. వేదవాక్యములో యద్గ్రామ్యానాం పశూనాం పయసాజుహోతి, గ్రామ పశువులు అరణ్య పశువులు అని విడిగా ఉన్నాయి. గ్రామ పశువులు 7 రకాలు. అవి ఏమేమిటివి అంటే గవాహ, అశ్వః, అజః, అవిః, పురుషః, గార్ధభః, ఉష్ట్రః అని ఉన్నాయి. గవాహ అంటే గోవులు, అశ్వములు, అశ్వములు అంటే గుర్రములు, పురుషః అవిః, గార్ధభః అంటే గాడిదలు, ఉష్ట్రములు అనగా ఒంటెలు. ఇవి పూర్తిగా కూడా గ్రామ పశువులు. ద్విఖుర, శ్వాపద, పక్షి, సరీసృప, హస్తి, మర్కట అనేటువంటి నామధేయము కలిగినటువంటి 7 కూడా అరణ్య పశువులు. ఈ గ్రామ పశువులు అరణ్య పశువులు సంబంధించినటువంటి పాల చేత హవనం చేసినప్పుడు ఆ యొక్క పరమాత్మ అరణ్య పశువుల పాలతో హోమం చేసినప్పుడు సంతసించడు అని మనకు వేదవాక్యం చెబుతోంది. ఎప్పుడు కూడా గవాహ గోక్షీరము చేతనో అజాక్షీరము చేతనో హోమము చేయాలి అని మనకు ఈ వేదవాక్య ప్రమాణమంతా కూడా తెలుపుతూ ఉంది. ఈ వైదిక శబ్దములో, వైదిక పరిభాషలో పేర్కొన్నటువంటి అనేకమైనటువంటి రుద్ర నిర్వచన శబ్ద అభిషేకములు, హోమములు ఇత్యాది విషయములు
నమక చమక సారాన్ని అంతా కూడా మనం ఈ ధారావాహికల్లో వేదసారంలో తెలుసుకుంటూ ఉందాం. ఈ పరమాత్మ సృష్టించినటువంటి మనం ఈ పరమ పుణ్యమైనటువంటి ఈ మాసములలో ఈ వేదసారాన్ని వీక్షిస్తూ 10 మందికి తెలియచేస్తూ వేదముల యొక్క లక్షణాన్ని, వేదముల యొక్క విధానాలని, వేదాధ్యయన లక్షణాలన్నీ కూడా తెలియపరుస్తూ మనం ఈ వేదసారాన్ని వీక్షిస్తూ ఉందాం. ఈ విధముగా మనం తెలియపరుచుకుంటూ ఉందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.